బార్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ బార్ అసోసియేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హౌసింగ్ కి సంబంధించి ల్యాండ్ పరిశీలించేలా చూస్తామన్నారు. బార్ అసోసియేషన్ భవనాన్ని మంచి విశాల స్థలంలో నిర్మించుకుందామన్నారు. అడ్వకేట్స్ అంతా ఒకే కాలనీలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అహర్నిశలు కష్టపడ్డటువంటి మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరి కృషితోటి ఇలా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు 32,000 మెజారిటీతో గెలిచినారు. ఇవాళ ఒక మాట, మీరు ఊర్లల్లో 316 బూతులున్నాయి. మానకొండూరులో 316 బూతులకు సంబంధించి మీరే ఒక్కసారి మీ గ్రామాల్లో మీ బూత్ స్థాయి నాయకత్వం కూర్చొని మనం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మెజారిటీ తేవాలనేటువంటి లక్ష్యం నిర్ణయించుకోండి. నేను గౌరవ ఎమ్మెల్యే గారిని అడిగిన, మొన్న శాసనసభ గెలిచినప్పుడు మనం శాసనసభ గెలిచి ఉండొచ్చు, 316 బూతుల్లో ఎన్ని మెజారిటీ వచ్చినాయని అడిగినాం. దాదాపు 270, 280 బూతులలో వచ్చినాయి. నా దగ్గర కూడా నేను 304 బూతుల్లో 40 బూతులలో మెజార్టీ రాలే, 265 బూతులలో మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఒకటే లక్ష్యం, పక్కా 316 బూతుల్లో మెజార్టీ తేవాలని నిర్ణయం తీసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకు ఈ లక్ష్యం అంటే, ఇలా మీకు అండగా శాసనసభ్యుడు ఉన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మనం ధైర్యంగా ఊర్లో పోతే ఇలా 3 పార్టీల నాయకులు పోతారు. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లలో తెలంగాణకి ఏం చేసింది, మన పార్లమెంట్ నియోజకవర్గానికి మన అభ్యర్థి ఏం చేసిండు, మన శాసనసభ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా ఏమొచ్చింది, మన మండలానికి ఏమొచ్చింది, మన గ్రామానికి ఏమొచ్చింది చర్చ చేస్తే అసలు పార్లమెంటు 5 ఏళ్లు ప్రాతినిధ్యం వహించినటువంటి అభ్యర్థి కనీసం గ్రామాలకు కూడా